కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్స్ పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసు కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, 15 రోజుల సమ్మె హామీలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు అమలు చేయాలని ఆశా వర్కర్స్ డిమాండ్ చేశారు. లక్షల జీతాలు ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వటానికి నిధులు ఉన్నాయి, కానీ 9,000 జీతం ఉన్న మాకు జీతాలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవా అని మండిపడ్డారు. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఈ నెల 25న కోటి డిఎంఈ కమిషనర్ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30,000 మంది ఆశాలతో కలిపి ముట్టడిస్తామని హెచ్చరించారు. మీరు ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి కమిషనరు కొత్తగా వచ్చిన మహిళ కదా, ఆ మహిళ మన మహిళల బాధలు కూడా అర్థం చేసుకుంటుందేమో అని అంటే ఇప్పుడు